2027లో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంవత్సరం ముందే ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పుష్కరాలను విజయవంతం చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ఆలయాలను టూరిజం కారిడార్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. పెగడపల్లి మండలం, నందగిరి, వెల్గటూర్ మండలం, కోటిలింగాలలో పర్యటించారు. గోదావరి తీర పుణ్యక్షేత్రం కావడంతో పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు బట్టలు మార్చుకునేందుకు నూతనంగా షెడ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. దైవక్షేత్రాలకు సంబంధించిన కోటిలింగేశ్వర స్వామి కానీ, ధర్మపురి లక్ష్మణస్వామి క్షేత్రం కానీ 2027లో పుష్కరాలు వస్తున్నాయి. మన పుష్కరాలు దృష్టి పెట్టుకుని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ద్వారా ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఇక్కడ ఉన్నటువంటి అందరితో చర్చించి కూడా నేను ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని 1 సంవత్సరంన్నర ముందే ఏ విధంగా పుష్కరాల లోపల గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ విధంగా పుష్కరాలు నిర్వహణ జరగాలి, ప్రజలకు ఇబ్బంది జరగకుండా మన పుష్కరాలు జరిపే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేసి కోటేశ్వర స్వామి యొక్క దేవాలయం అంతా ఈ శాతవాహనుల కాండి ఏదైతే ఆనవాళ్ళని ఇక్కడ అంత గొప్ప మహనీయులు మహారాజులు వెళ్ళినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే కాలంలో ఒక టూరిజం స్పాట్గా మన టూరిజం మినిస్టర్ గారు కూడా నేను కలిసినాను. వారు కూడా చెప్పినారు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజంకు ఏదైతే వెమ్లవాడ నుంచి కొండగట్టు నుంచి ధర్మపురి నుంచి కోట్లింగాలకు ఈ విధంగా ఒక టూరిజం కారిడార్గా ఏర్పాటు చేద్దాము. ఇక్కడ అనేక టూరిజం వసతులు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి నివేదిక మేము సమర్పిస్తామని తెలియదు.